జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఇరాన్ దేశం అమెరికానే బెదరగొట్టేసిందియా. చూడండి, న్యూస్ సూపర్గా ఉంటుంది. ఓకేనా? డబుల్ గేమ్ ఆడడంలో అమెరికాను మించిన దేశం మరొకటైతే లేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏదో ఓడబిక్తాడు అనుకుంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 3 నాలుకల ధోరణి అయితే అవలంబించాడు. వెనకటికి ఒకడు మంచోడు అనుకుంటే మంచం అంతా కంపు చేశాడంట. అట్టుండది ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం. ఇప్పుడు మనకు తెలుసు కదా, కేఏ పాల్ ఉన్నాడా. కేఏ పాల్కి అన్నమారి మాట్లాడుతున్నాడు ఈయన గారు. కేఏ పాలే బెటర్ అనిపించింది డొనాల్డ్ ట్రంప్ అని చూస్తా అంటే. ఓ స్వామికి ఏమైనా మెంటల్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఏమైనా మందులు మాత్రలు వేసుకునేది ఏమైనా మర్చిపోయాడా, లేకపోతే పక్కన కూడా నా సలహాదారుడు అటువంటి ఐడియాలన్నీ కూడా ఇచ్చాడా, ఏం అర్థం కావడం. కేఏ పాల్కు అన్నగానే ఆ మాదిరి మాట్లాడుతున్నాడు. తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. అంత దరిద్రంగా తయారయ్యాడు. పోయి ఈయన గారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో చర్చలు జరిపి వాడికి డిన్నర్ ఇచ్చాడంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏ స్థితికి దిగజారిపోయినాడో మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఓడేంది, ఓడి కత్తేంది, ఓడి ముందుగానే తీవ్రవాదులకు సపోర్ట్ చేసే ముండా కొడుకోడు. వాడిని తీసుకొచ్చి డిన్నర్ ఇయడం ఏందియా, ఓడితే మీ పర్సనల్గా మీటింగ్ పెట్టుకోవడం ఏందియా, బుద్ధిలేని చేష్టాలు కాకపోతేనా. ఇంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఇదే విధంగా ఈ 3 నాలుకల ధోరణి అవలంబించడం ఈ డొనాల్డ్ ట్రంప్కు బాగా అలవాటు అయిపోయింది. చైనా మీద 245% పన్నులు విధించి ఆ తరువాత చైనాతో ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఒప్పందం చేసుకున్నాడు. దీనితో పాటు ఒక దరిద్రపు కొట్టి స్టేట్మెంట్, నేను నా పెళ్ళాం కలిసి మేము చైనాకు పోతాము, నువ్వు నీ పెళ్ళాం కలిసి నువ్వు కూడా అమెరికాకు రమ్మని చెప్పేసి వాడు ఉన్నాడు కదా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గడ, ఇంకా వాడికి కబురు పంపినాడు. ఏం కథలో చూడండి. అదే విధంగా భారత పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపినని చెప్పేసి ఆ క్రెడిట్ తీసుకోవడానికి నానా రకాల స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చాడు. కాదులే, వీడికంట నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంట. ఏం మెంటల్ మడా కొడుకు, ఏందో నాకు అర్థమే కాడలే. ఈడేంద్ర స్వామి ఈ మారి తయారైనాడు, ఈడేదో ఓడబిక్తాడు, వీడి వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే ఈడు బైడెనే మేలుగా ఉన్నాడు వీడికంటే. ఆ విధంగా తయారైపోయినాడు. ఇప్పుడు కొత్తగా ఈ ఇరాను ఇజ్రాయెల్ దేశాల మధ్యలో ఈ డొనాల్డ్ ట్రంప్ దూరిపోయినాడు తగుదనమ్మా అన్నట్టు. మొదటగా ఈ ట్రంప్ యుద్ధం గురించి మాట్లాడుతా ఇరాన్ పైన దాడి చేసే విషయంలో 2 వారాలాగి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ 2 రోజుల్లోనే నిర్ణయం తీసుకుని ఇరాన్ పైన దాడి చేయించాడు. అమెరికాకు చెందినటువంటి B-2 బాంబర్లో ఇరాన్లోని ఈ ఫోర్డో, నంతాజు, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన ఈ బంకర్ బస్టర్ బాంబర్లతో తీవ్ర స్థాయిలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఈ 3 అణు కేంద్రాలు కూడా 70% వరకు నాశనం అయిపోయినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ 3 అణు కేంద్రాలు ఇరాన్కు ఆయుపట్టు లాంటివి అనమాట. ఈ 3 అణు కేంద్రాల ద్వారానే ఈ ఇరాను అణుబాంబులు తయారు చేయాలనుకునేది. కానీ అమెరికా ఈ ఇరాన్ యొక్క ఆశలను బూడిద చేసి పారేసింది. సడన్గా ఇరాన్ మీద దాడులు చేసి ఆ 3 అణు స్థావరాలను నాశనం చేసేసింది. దీంతో ఇప్పుడు ఇరాను కొత్తలాడిపోతుంది. ఇంకా కడుపు మంట కదా, వాళ్ళంతా కష్టపడి ఏదో ఒక విధంగా మనం అణుబాంబులు తయారు చేసుకున్నాము, మనకి ఎవరి మీద అయితే కోపం ఉండదో వాళ్ళంతా తెలుసు అని చెప్పేసి వీళ్ళు ఏదో పగటకల్లాగా అంటా ఉన్నారు. ఇప్పుడు వాటిని నాశనం చేసేసరికి వీళ్ళు కోపంతో రైలిపోతున్నారు. తాము అణుబాంబు తయారు చేసే చివరి దశలో ఈ అమెరికా ఈ విధంగా దాడులు చేయడంతో ఇరాన్ కూడా అమెరికా పైన ఎదురు దాడులు ప్రారంభించింది. అంటే వీళ్ళు ఇరాన్ నుంచి పోయి అమెరికాని ఏం చేయలేరు. పశ్చిమాసియాలో అమెరికాకు పెద్ద సంఖ్యలో స్థావరాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఖత్తర్లోను, ఇరాక్లోను, కువైట్లోను, అదేవిధంగా సౌదీ అరేబియాలోను ఈ అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలన్నీ కూడా ఉన్నాయి. ఈ 5 వైమానిక స్థావరాలలో 2 వైమానిక స్థావరాలపైన ఇరాన్ తీవ్ర స్థాయిలో దాడులు దిగింది. ఖతార్లోని ఆల్ ఉద్దీద్ వైమానిక స్థావరం పైన, అదేవిధంగా ఇరాక్లోని మరో వైమానిక స్థావరం పైన ఈ ఇరాను బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసింది. ఈ విషయం పైన అమెరికా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విధంగా దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పేసి. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఒకటి ఉన్నది. ఈ ఖతార్ అనేది ఒక తీవ్రవాద మద్దతు దేశం అన్నమాట. అర్థమైందా? ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు అన్నింటితోనూ ఈ ఖతార్కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు అయితే ఉన్నాయి. అంతేందుకు, మొన్నటి దాకా హమాస్ తీవ్రవాద సంస్థకు సంవత్సరానికి $360 మిలియన్ నిధులను ఈ ఖతార్ అయితే అందిస్తా ఉన్నది. ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు, మరి ఈ ఖతార్ ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు ఇజ్రాయెల్ పోయి ఈ ఖతార్ని లేపుదప్పొచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అనమాట. ఇజ్రాయెల్ ఆ పని చేస్తాదనే భయపడిపోయి ఈ ఖతార్ ఏం చేసింది, వాళ్ళ దేశంలో అమెరికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి దాన్ని నిర్వహించేందుకు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయల నిధులను ఈ ఖతార్ అమెరికాకి అయితే అందిస్తాదన్నమాట. చూడండి, అంటే వాళ్ళు పెట్టుకునేదే కాక పైగా దానికి మెయింటెనెన్స్ అన్నట్టు వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఇస్తారు అమెరికా వాళ్ళకు. అంటే అమెరికాను మంచి చేసుకొని
ఇజ్రాయెల్ నుంచి రక్షణ పొందుతుంది. సరే, మళ్ళీ న్యూస్ విషయానికి వస్తే, మీ దేశంలో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరం పైన మేము దాడులు చేయబోతున్నామని చెప్పేసి ఈ ఖతార్ దేశానికి ఇరాన్ ముందుగానే చెప్పి దాడులు చేసిందంట. చూడండి, కానీ ఈ గుంటనక్క ఉగ్రవాద మతదారు దేశం ఈ ఖతారు అప్పటిదాకా సైలెంట్ గా ఉండి దాడులు చేసిన తర్వాత అమెరికా సైనిక స్థావరం పైన దాడి చేయడం అన్యాయము, ఇది అమానుషము, ఇది సరైన చర్య కాదంట. ఖతార్ డబుల్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది. చూడండి కానీ అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తామని చెప్పేసి ఖతార్కు ముందుగానే ఇరాన్ చెప్పిన విషయం అమెరికా మీడియాలో అయితే వచ్చేసింది అనమాట. అంటే వీళ్ళు డబుల్ గేమ్ ఆడతారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఏదైనా కానీ ఇరాన్ అయితే పెద్ద సంఖ్యలో ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించి అమెరికా స్థావరాలను అయితే తాగగలిగిందియా. దీంతో గత 30 సంవత్సరాలలో మొదటిసారి పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ అమెరికా యొక్క సైనిక స్థావరాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎన్నేళ్ల తర్వాత? 30 సంవత్సరాల తర్వాత అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ఇరాన్ విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఇంకో పక్క ఈ మ్యాటర్లో ఏమో సీజ్ ఫైర్ లేదు, ఇంకంతా అయిపోయిందని చెప్పి ఇంకో పక్కన మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఈ మాట మాట్లాడినాడు కదా, రేపు ఏం చేస్తాడో తెలియదు. ఎవరు కేఏ పాల్వాలన్న ఆ మారి ఉండాలి. మొత్తానికి ఆ మారి జరుగుతుంది అమెరికా మధ్య. ఇంకేం జరుగుతుందో చూద్దాం, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.